బీర్బల్ కొత్తగా అక్బర్ రాజ్యసభలో చేరిన రోజుల్లో రాజ్యం ఆనందంతో నిండిపోయింది. బీర్బల్ తన తెలివితో అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రోజులవి. ఒక రోజు ఉదయం అక్బర్ బీర్బల్ను వెంట తీసుకుని అరణ్యానికి వేటకు వెళ్లాలని నిర్ణయించాడు. రాజ్యం నుండి అక్బర్, బీర్బల్ అరణ్యంలో వేటకు బయలుదేరారు. చుట్టూ పచ్చని చెట్లు, సేద తీరే గాలులు, దూరంలో కనిపించే పచ్చడి కొండలు చూసిన బీర్బల్ మనసు మైమరిచిపోయింది. ఇలాంటి ప్రకృతి అందాలను చూసిన బీర్బల్కు నోట మాట తప్పించాడు. ఈ అందాలను చూస్తున్న బీర్బల్ గుండెల్లోంచి ఈ పచ్చటి కొండల మధ్య పచ్చటి గుర్రం మీద వెళ్తే ఎంత బాగుంటుందో అని అనుకోకుండా అన్నాడు. బీర్బల్ మాట విన్న అక్బర్ వెంటనే నవ్వుతూ, అయితే నువ్వు వచ్చే వారంలో నాకు ఒక పచ్చడి గుర్రం తెచ్చిపెట్టాలి అని ఆదేశించాడు. అక్బర్ ఆజ్ఞను విని ఆశ్చర్యపోయిన బీర్బల్ లోపల ఒక నవ్వు నవ్వుకొని, పచ్చడి గుర్రం అనేది అసలు ఉంటుందా అని బీర్బల్ ఆలోచించసాగాడు. రాజభవనానికి తిరిగొచ్చాక బీర్బల్ పచ్చటి గుర్రం అసలు ఎక్కడ దొరుకుతుందో అని బాగా ఆలోచించడం మొదలుపెట్టాడు. దానికోసం ప్రశాంతంగా ఒక పరిష్కారం ఆలోచించసాగాడు. పచ్చటి గుర్రం అనేది ఎక్కడా దొరకదనే విషయం అది ఒక లేని కల్పన అని అతనికి స్పష్టంగా తెలిసింది. కానీ అక్బర్ ఆజ్ఞను మాత్రం అతను మర్చిపోలేకపోయాడు. కొన్ని రోజులకి బీర్బల్ ముఖంలో తెలివైన చిరునవ్వు పుట్టింది. అక్బర్కు సమాధానం ఇవ్వడానికి ఒక తెలివైన పద్ధతి సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే దానికి సరైన పరిష్కారం అతనికి తెలిసింది. గడువు రోజు రానే వచ్చింది. అక్బర్ గర్వంగా రాజ్యసభలో కొలువై కూర్చున్నాడు. రాజమంత్రులు, పండితులు అందరూ నిశ్శబ్దంగా బీర్బల్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఉత్సాహంగా వచ్చిన బీర్బల్ పచ్చడి గుర్రం కనుగొన్నాను అని గంభీరంగా, దొరికింది జహాపనా అన్నాడు. ఆ మాటలు విన్న అక్బర్ ఆశ్చర్యమైన ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి చేతులు పైకెత్తి, ఎక్కడుంది బీర్బల్ ఆ అరుదైన గుర్రం అని అడిగాడు. బీర్బల్ తల ఊపుతూ, అది ఓ వర్తకుడి దగ్గర ఉంది జహాపన, కానీ మీరు స్వయంగా వస్తేనే అది మీకు ఇస్తానంటున్నాడు ఆ వర్తకుడు అని తెలివిగా సమాధానం చెప్పాడు. అక్బర్ రాజసంతో నవ్వుతూ, ఆ అరుదైన గుర్రం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం, పర్లేదు నేను వెంటనే వస్తాను అంటూ సింహాసనం నుండి లేచాడు. అక్బర్ వెళ్లబోతుండగా వెంటనే బీర్బల్ మెల్లగా జర ఆగండి జహాపన అని అన్నాడు. చిన్న నవ్వుతో బీర్బల్, ఒక సమస్య ఉంది జహాపన, ఆ వర్తకుడు గుర్రాన్ని వారంలో 8వ రోజున మాత్రమే అమ్ముతాడంట అని చెప్పాడు. అక్బర్ వెంటనే వేలును చూపించి తన మనసులో లెక్కించడం మొదలుపెట్టాడు. శనివారం 6వ రోజు, ఆదివారం 7వ రోజు, ఆ తర్వాత అని నోరు తెరిచాడు. లెక్క పెడుతూ ఒక్కసారిగా నోరు తెరిచి ఆగిపోయిన అక్బర్ వారంలో 8వ రోజా, అసలే ఉండదని గ్రహించి అయోమయంగా నిలబడ్డాడు. బీర్బల్ చిరునవ్వుతో అక్బర్ వైపు చూస్తూ, అదే జహాపన, 8వ రోజు ఎక్కడుంటుంది అన్నట్టు ప్రశాంతంగా నుంచుని చూశాడు. అప్పుడు అక్బర్ తను ఇచ్చిన ఆజ్ఞ అసాధ్యమైన పని అని గ్రహించి అర్థం చేసుకుని బీర్బల్ తెలివి చూసి ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడిన అక్బర్ పెద్దగా నవ్వి, నువ్వు నిజంగా అసాధ్యం కూడా సుసాధ్యం చేయగలవు బీర్బల్ అని అన్నాడు. అక్బర్ బీర్బల్ తెలివిని ఎప్పటికీ మర్చిపోలేడు. తమ ఆజ్ఞ సున్నితంగానే కాని స్పష్టంగా తప్పు అని చెప్పిన బీర్బల్ నమస్కరిస్తూ, రాజ్యానికి న్యాయం జరిగేలా మాటలతో చెప్పడం నా కర్తవ్యం జహాపన అన్నాడు. రాజ్యసభలో అందరూ బీర్బల్ తెలివిని ప్రశంసించారు. ఈ తెలివితో కూడిన సమాధానం విని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ బీర్బల్ను అభినందించారు. అక్బర్ గర్వంగా ప్రకటించాడు, ఈ రోజు నుండి బీర్బల్ రాజ్యానికి ప్రధాన సలహాదారుడు. ఇలా తన తెలివితేటలతో అసాధ్యమైన ఆజ్ఞలను సున్నితంగా పరిష్కరించిన బీర్బల్ అక్బర్ రాజ్యసభలో కొత్త వెలుగుగా నిలిచాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.